నమస్కారం మిత్రులారా. మనందరికీ తెలుసు, శ్రీరాముడు అంటే ధర్మానికి ప్రతిరూపం. ఆయన జీవితం ఒక ఆదర్శం. కాని ఒక ప్రశ్న చాలామందిని ఆలోచింపజేస్తుంది. శ్రీరాముడు మరణించాడా? లేదా ఆయన ఎందుకు భూమిని విడిచిపెట్టాడు? ఒక దేవుడు, అవతార పురుషుడు, అయోధ్యను స్వర్ణయుగంగా మార్చిన రాజు. అలాంటి శ్రీరాముడు తన కుటుంబంతో సహా ఎందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టాడు? ఇది నిజంగా ఒక రహస్యమా? మనకు అర్థం కాని పురాణార్థమా? ఈ వీడియోలో మనం పురాణాలు ఏమి చెబుతున్నాయో నిజాయితీగా తెలుసుకుందాం. ముందుగా ఒక ముఖ్యమైన విషయం. అవతారం అంటే జననం కాదు. అవతారం అంటే మరణం కూడా కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అంటే ధర్మం తగ్గినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. శ్రీరాముడు ధర్మాన్ని స్థాపించడానికి మానవ రూపంలో భూమిపై అవతరించాడు. అవతారం అంటే ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం వచ్చిన దైవీయ పాత్ర. లక్ష్యం పూర్తయిన తర్వాత ఆ అవతారం ముగుస్తుంది. ఇది మరణం కాదు. ఇది లీలా సమాప్తి. శ్రీరామావతారానికి ప్రధాన లక్ష్యాలు: రావణ సంహారం, ధర్మస్థాపన, ఆదర్శ రాజ్యపాలన, మానవులకు జీవన మార్గం చూపించడం. రాముడు తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలాడు. అరణ్యవాసం చేశాడు. భార్య కోసం యుద్ధం చేశాడు. శత్రువును కూడా ధర్మంతో సంహరించాడు. ఇవి అన్నీ మానవులకి ఒక సందేశం. ధర్మం ఎప్పటికీ సులభం కాదు, కాని అవసరం. ఈ లక్ష్యాలు పూర్తయిన తర్వాత రామావతారానికి ఇక భౌతిక అవసరం లేదు. రామరాజ్యంలో అయోధ్య ఒక ఆదర్శ రాజ్యంగా మారింది. ప్రజలు సుఖంగా ఉన్నారు. అన్యాయం లేదు. అధర్మం లేదు. లవ మరియు కుశులు తమ రాజ్యాలను స్థాపించారు. ఇది ఒక సంకేతం. రాముడు స్థాపించిన ధర్మం ఇప్పుడు కొనసాగగల స్థితిలో ఉంది. అంటే అవతారం లక్ష్యం పూర్తయింది. పురాణాల ప్రకారం ఒకరోజు కాలదేవుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో శ్రీరాముడిని దర్శించాడు. ఆయన రాముడితో ఇలా అన్నాడు: మీ అవతార కాలం ముగసింది. ఇది శాపం కాదు. ఇది హెచ్చరిక కాదు. ఇది కాల నియమం. శ్రీరాముడు తన సోదరులతో కలిసి సరయూ నదీ తీరానికి వెళ్లాడు. అక్కడ ధ్యానంలో లీనమై జలసమాధి చేశాడు. ఇది మరణం కాదు. ఇది అవతార సమాప్తి. శ్రీరాముడు లేకుండా తాము జీవించలేమని అయోధ్య ప్రజలు భావించారు. అందుకే అనేక మంది స్వచ్ఛందంగా సరయూ నదిలో ప్రవేశించారు. ఇది బలవంతం కాదు. ఇది ఆత్మీయ బంధం. ఇక్కడ కూడా పురాణాలు ఒక సందేశం ఇస్తాయి. భగవంతుడితో ఉన్న అనుబంధం శరీరంతో కాదు, భక్తితో. పురాణాల ప్రకారం శ్రీరాముడు వైకుంఠానికి తిరిగి వెళ్లాడు. అయితే భక్తుల హృదయాల్లో ఆయన ఎప్పటికీ ఉన్నాడు. రాముడు అంటే ఒక శరీరం కాదు. రాముడు అంటే ధర్మం, సత్యం, కర్తవ్యబద్ధత. కాబట్టి మిత్రులారా, శ్రీరాముడు మరణించలేదు. ఆయన అవతారం మాత్రమే ముగసింది. మన జీవితాల్లో ధర్మాన్ని పాటించినప్పుడు అక్కడే రాముడు ఉంటాడు. మన మాటల్లో, మన చేతల్లో, మన నిర్ణయాల్లో రాముడు కనిపిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పురాణార్థ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.